లైంగిక వేధింపుల కేసులో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ నుంచి నిజాలు రాబట్టేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. చెంచల్గూడ జైలు నుంచి జానీని కస్టడీలోకి తీసుకున్న నార్సింగ్ పోలీసులు బాధితురాలి కంప్లైంట్ ఆధారంగా ప్రశ్నిస్తున్నారు. ఇవాళ రెండో రోజు జానీ మాస్టర్ ని ఇంట్రాగేషన్ చేయనున్నారు. ఈ నెల 28న సాయంత్రం 4:30 వరకు కస్టడీకి అనుమతించింది రంగారెడ్డి కోర్టు. శనివారం వరకు న్యాయవాది సమక్షంలో ప్రశ్నించనున్నారు. ఇక తనను లైంగికంగా వేధించి పలుమార్లు అత్యాచారం చేశారని బాధితురాలు ఆరోపిస్తోంది. హైదరాబాద్, ముంబైతో పాటు అవుట్డోర్ షూటింగ్ వెళ్లినప్పుడు అత్యాచారం చేసేవాడని కంప్లైంట్లో పేర్కొంది. వీటన్నింటిపైన జానీని ప్రశ్నించనున్నారు నార్సింగ్ పోలీసులు. జానీ కస్టడీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు. రత్న, రెండో రోజు జానీ కస్టడీ వివరాలేంటి? జానీ మాస్టర్ను 4 రోజుల పాటు కస్టడీకి అప్పగించింది రంగారెడ్డి కోర్టు. పోలీసులు కూడా జైల్లో ఉన్నటువంటి జానీ మాస్టర్ను 4 రోజుల పాటు కస్టడీకి కావాలని కోరినటువంటి పరిస్థితుల్లో నిన్న కేసును విచారించిన తర్వాత 4 రోజుల పాటు కస్టడీకి అప్పగించడం జరిగింది. నిన్న సాయంత్రమే జానీ మాస్టర్ను నార్సింగ్ పిఎస్కు తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి ఇక్కడ విచారణ ప్రారంభించారు. ముఖ్యంగా నిన్న సాయంత్రం నుంచి ఇవాళ వరకు కూడా ఈ కొద్దిసేపటి క్రితమే రెండో రోజు విచారణ కూడా ప్రారంభమైంది. ముఖ్యంగా బాధితురాలు ఇచ్చినటువంటి యొక్క కంప్లైంట్ని ఆధారంగా చేసుకొని ఫిర్యాదులో పేర్కొన్నటువంటి విషయాలు ఏవైతే తనను అత్యాచారం చేశాడు, గత 5 సంవత్సరాల నుంచి అంటే తన 16వ ఏట నుంచి అంటే మైనర్గా ఉన్న సమయం నుంచే అత్యాచారం చేయడం ప్రారంభించాడు. ఆ తర్వాత అవకాశాల పేరుతో కూడా తనను లొంగపరుచుకునేటువంటి ప్రయత్నం చేసి తనను వేధించాడు అంటూ కూడా తను కంప్లైంట్లో పేర్కొందో. వాటన్నిటికీ సంబంధించి కూడా ఇప్పుడు విచారణలో ఈ కస్టడీ విచారణలో భాగంగా జానీ మాస్టర్ను ఇటు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ యొక్క విచారణ అనేది ఇప్పటికే కోర్టు ఆదేశాల ప్రకారం ఖచ్చితంగా అడ్వకేట్ సమక్షంలోనే ఈ యొక్క విచారణ జరగాలి. అలాగే విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలో పరిస్థితుల్లోనూ జానీ మాస్టర్ మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించడానికి వీల్లేదు అంటూ కూడా కోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఇక పోలీసులు కూడా ప్రస్తుతం జానీ మాస్టర్ను ఒకవైపున తన న్యాయవాదిని దగ్గర అందుబాటులో ఉంచుకొని మరోవైపున ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఆయన్ను కేసుకు సంబంధించినటువంటి వివరాలు మొత్తాన్ని కూడా రాబడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా యువతి ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆమె పరిచయం అయిన దగ్గర నుంచి అంటే మైనర్గా ఉన్నప్పటి నుంచి కూడా స్టిల్ ఆమె సెప్టెంబర్ 15వ తేదీన రాయదుర్గం పిఎస్లో కంప్లైంట్ చేసేంత వరకు అప్పటి వరకు అతను ఏ రకంగా ఇబ్బంది పెట్టాడు, అవకాశాలు రాకుండా ఏ రకంగా అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేసేటువంటి విషయాలకు సంబంధించి పూర్తిగా జానీ మాస్టర్ నుంచి ఎవిడెన్స్ను కలెక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక 4 రోజుల కస్టడీలో భాగంగా రేపు ఇప్పుడు వచ్చే శనివారం వరకు కూడా ఈ యొక్క కస్టడీ విచారణ అనేది కొనసాగబోతోంది. కాబట్టి ఈ యొక్క కస్టడీ విచారణలో మరికొన్ని కీలక విషయాలు కూడా వెలుగులోకి వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మహిళా కమిషన్ ముందు కూడా తను ఏ రకంగా ఇబ్బంది పడింది అనేది 45 పేజీల ఒక ఫిర్యాదును అందించడం జరిగింది. పోలీసులు ఎదుట కూడా ఒకవైపున తన మీద మైనర్గా ఉన్నటువంటి సమయంలోనే అత్యాచారం చేసినటువంటి విషయానికి సంబంధించి కావచ్చు, అలాగే లొంగ తీసుకొని అతను ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులకు సంబంధించి కావచ్చు, అవకాశాలు రాకుండా చేయడానికి అతను బ్లాక్మెయిల్ చేసినటువంటి విధానం, వీటన్నిటికి సంబంధించి ఫిర్యాదులో చాలా స్పష్టంగా పేర్కొంది. కాబట్టి వీటిలో వాస్తవాలు అన్నింటినీ కూడా జానీ మాస్టర్ నుంచి రాబట్టేందుకు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మొదట కొంత సహకరించినప్పటికీ కూడా తమదైన స్టైల్లో ప్రశ్నలు కురిపించడంతో ఇక జానీ మాస్టర్ ఒక్కొక్కటికి కూడా ప్రశ్నలను ఇటు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు సంధిస్తున్నటువంటి ప్రశ్నలన్నింటికి కూడా సమాధానాలు చెప్తున్నట్టు తెలుస్తుంది. ఈ యొక్క విచారణ అనేది సాయంత్రం పాటు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఈ రోజుకు సంబంధించి ఈ 4 రోజుల విచారణలో భాగంగా జానీ మాస్టర్ నుంచి బాధిత యువతికి సంబంధించినటువంటి విషయంలో ఏవైతే కీలక విషయాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా రాబట్టేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్.